హలో ఎవ్రీవన్, నేను మీ జాకిర్ హుసేన్. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. ప్రశాంత్ నీల్ అలానే ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కదా, సో ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారి 31st సినిమా అది. ప్రశాంత్ నీల్ గత సినిమా డైనోసర్, సలార్. అవును, సలార్. డైనోసర్. ఎన్టీఆర్తో తీసే 31st సినిమా డ్రాగన్. సో ఆల్రెడీ సినిమా గురించి వర్కౌట్ అవన్నీ అయిపోయి, నీల్ సినిమాలన్నీ కూడా ఒక డార్క్ షేడ్తో ఉంటాయి, తెలిసిందేమో. అవును, కొంచెం యాక్షన్ అదంతా కనిపిస్తుంది మనకి దాంట్లో, చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటాయి, ఎలివేషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ ఇక ఎన్టీఆర్ గారి విషయానికి వస్తావా, ఇప్పుడు ప్రజెంట్ వార్ 2 అనే సినిమాలో బిజీగా ఉన్నాడు. అది హృతిక్ రోషన్ కాంబినేషన్, బాలీవుడ్ సినిమా. ఇది అయిన తర్వాత ఇప్పుడు అది 2025 ఇంకా షూట్ నడుస్తూ ఉంది. 25 ఎండింగ్లోనో ఎప్పుడో ఇది రిలీజ్ అయిపోతుంది. 2026లో నీకు డ్రాగన్ వచ్చే అవకాశం ఉంది. కానీ 2026 సంక్రాంతికి వస్తాడేమో అని ఎదురు చూస్తే సంక్రాంతికి రావట్లేదంట అని తెలిసింది. ఓకే, ఐదర్ సమ్మర్ ఆర్ సేమ్ మన దేవర రిలీజ్ అయినట్టు దసరాకో, దేవర October 10th ఎప్పుడు అయినట్టుంది, అలా దసరాకో వస్తాడేమో తెలియదు. బట్ ఓవరాల్గా 2026 అయితే కన్ఫర్మ్. ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ 2026లో దసరాకో ఎప్పుడో దీపావళికో వస్తుంది. అండ్ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే దీంట్లో టివినో థామస్ ఉన్నాడు. టివినో థామస్ మనకి 2018 సినిమా, హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ మలయాళంలో. మనకి ఇక్కడ ఎన్టీఆర్ ఎలాగో అక్కడ టివినో అలాగ అనుకో, సింపుల్గా చెప్పాలంటే ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నారుగా ఆ రేంజ్ హీరోలు. ఆ హీరోలతో సమానంగా అక్కడ ఆయనకు కూడా ఒక క్రేజ్ ఉంది వాళ్ళల్లో. మన జనరేషన్ ఆ జనరేషన్ అలాగా. అండ్ ఇంకెవరున్నారు, బిజు మీనన్, అలాగే రుక్మిణి వసంత్. ఓకే, సో వీళ్ళందరూ కలిసి ఆ సినిమాలో భాగమైనట్టు తెలుస్తుంది. ఎలా అయితే సలార్లో శ్రీయార్ అండ్ ఇంకా చాలామందిని పెట్టుకున్నాడు ఆయన, మన ఝాన్సీ అండ్ అన్ని రాష్ట్రాల నటులని కొంచెం మిళితం చేసి పెట్టాడు. అక్కడేమో పవర్ఫుల్గా ఉంటుందని పృథ్వీరాజ్ని తెచ్చాడు. ఇక్కడేమో టీవీనోని తీసుకున్నాడు మలయాళం నుంచి. సో ప్రశాంత్ నీల్ వ్యూ అనేది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది ఒక యూనివర్స్ లాగా కూడా ఆయన తీయొచ్చు. కేజీఎఫ్ని కానీ, నీల్ డ్రాగన్ని కానీ, లేకపోతే సలార్ని కానీ, ఇవి కలిపి కూడా ఆయన హీ కెన్ డూ ఏ లాట్ ఆఫ్ మ్యాజిక్. ఓకే, ఇఫ్ చేయాలి అనుకుంటే. మొత్తానికైతే ఈ సినిమా 2026కే వస్తుంది. తర్వాత దేవర పార్ట్ 2 వచ్చే అవకాశం ఉండొచ్చు, అప్పటికి కొంచెం లేట్గానే ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో మనకు తెలిసి ఒక బహిరంగ సభ పెట్టాలనుకున్నాడు. అవును, ఎన్టీఆర్ దేనికి అంటే ఫ్యాన్స్తో మాట్లాడడానికి. చాలామంది ఇది ఏం చెప్తారో అని ఉంటారు, కానీ అసలు ఏదో ఒకటి చెప్పడానికి ఇంతకుముందు కనబడాలిగా, కనబడలేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పడానికి అని చెప్పేసి వస్తున్నారు. బికాజ్ నువ్వు కనబడకపోయేసరికి ఎక్కడుంటే అక్కడికి మీ ఎగబడేస్తున్నారు జనాలు. వేరే వేరే షూటింగ్లు ఇబ్బంది అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు వస్తావు, ఎక్కడి నుంచో పాదయాత్ర చేసి వస్తావు, నేను నిన్ను కలవాలి, కానీ కలవలేని పరిస్థితి. ఎందుకు? బికాస్ ఆ సినిమాకి సంబంధించిన కాస్ట్యూమ్స్లో నేను ఉంటా, ఆ ప్రొడక్షన్కి సంబంధించిన కాస్ట్యూమ్స్లో ఉన్నప్పుడు నేను నీకు ఫోటో ఇవ్వడానికి వీల్లేదు. అవును, కానీ నువ్వు ఎక్కడి నుంచో నేను పాదయాత్ర చేసి వచ్చా, పాక్కుంటూ వచ్చా, ఈదుకుంటూ వచ్చా అని చెప్తున్నావు. నిన్ను ఎంటర్టైన్ చెయ్యాలి, ఖచ్చితంగా చేయలేని పరిస్థితి. ఇలాంటి అంశాలు ఉన్నందుకు తను వీళ్ళని ఇబ్బంది పెట్టలేక, తను ఇబ్బంది పడక, అలా నా వెంటనే గెటప్ తీసేసి నీతో ఫోటో ఇచ్చి మళ్ళీ వచ్చి గెటప్ వేసుకోలేడు. ఓకే, అది ఇబ్బంది. ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంటారు? అంటే గతంలో ఎప్పుడు ఏ హీరో కూడా ఇట్లా స్పెషల్గా ఫ్యాన్స్ని మీట్ అవ్వాలంటూ ఒక ఈవెంట్ లాగా రీజన్, ఏ అభిమానికైనా తన అభిమాన హీరోని అడపా తడప చూసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు RRR తర్వాత ఆయన కనబడిన దాఖలాలు లేవు. అవును, పోనీ దేవర సినిమా వచ్చింది, అభిమాన హీరోని దగ్గర నుంచి చూడాలని, అతను చెప్పే మాటలు వినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సందర్భం రాకపోయేసరికి వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి ఎగబడుతున్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు, ఏ ఆదివారమో మంగళవారమో బాల్కనీకి వచ్చి టూపుతాడు. అక్కడ బాలీవుడ్లో కానీ
కోలీవుడ్లో కానీ ఉంది అది. Yes, అవును. ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ హీరో ఇంటికి వెళ్ళడానికి లేదు, హీరో కూడా ఫ్యాన్స్ని కలవడానికి లేదు. గతంలో చిన్న చిన్న ఇష్యూలు జరిగాయి కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు ఆ ఇష్యూలను ఆధారంగా చేసుకొని హీరోలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, మీరు ఎలా వెళ్ళకండి అని చెప్పి. సో ఇక్కడ చేయడానికి లేదు. సో తెలుగు రాష్ట్రాల్లో నా హీరోని నేను చూడలేను కాబట్టి మిగతా రాష్ట్రాల్లో చూడొచ్చు కదా, అక్కడ ఉంటాడు కదా అని వీళ్ళు ఉత్సాహంగా వెళ్తున్నారు. కానీ ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన ఆ సినిమాకి సంబంధించిన గెటప్లో ఉంటున్నాడు, ఆ గెటప్లో ఉండగా నిన్ను కలవడానికి లేదు. మూవీ క్లిప్స్ బయటకు వచ్చేస్తాయి. మూవీ క్లిప్స్ అనే కాదు, నీ మేక్ ఓవర్ కూడా బయటకు వచ్చేది. అవును, మేక్ ఓవర్. ఇలా ఉన్నాడు ఎన్టీఆర్, ఆ సినిమా ఇలా ఉండబోతుందంట, ఇదంట అదట, ఏవేవేవేవో మాట్లాడుకుంటారు. అలా కూడా ఇవ్వడానికి లేదు. సో మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, మన వల్ల ఇంకొకరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుందాం. ఓకే. ఒకరోజు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇస్తే ఒక పెద్ద గ్రౌండ్లో బహిరంగ సభ పెడతా, అప్పుడు మీరు రండి, మీకు కావాల్సిన క్వశ్చన్లు అడగండి, దగ్గరగా చూసుకుందాం, ఎంత కావాలంటే అంత మాట్లాడుకుందాం. ఇది ఆయన అనుకున్నాడు. ఓకే. ఇక ఓవరాల్గా ఇంకా ప్రశాంత్ నీల్ సినిమా 2026కైనా రాదు, 2025 ఎండింగ్లో కల్లా వారి సినిమా వస్తుందో రాదో, ఇక మా హీరోని మేము చూసుకుంటామో లేదో అని ఈ ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంతకుమించి ఇంకేం లేదు. ఇదంతా కూడా ఒక హీరోకి వాళ్ళ అభిమానులకు సంబంధించిన అంశమే. దీన్ని ఇంకా చాలామంది ఎన్టీఆర్ బహిరంగ సభ అంట, ఏదో రాజకీయ ఎంట్రీ అంట అలా చెప్తాడా, అక్కడ ఏమైనా పార్టీ ప్రకటిస్తాడా, ఇంకేదైనా చెప్తే ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఓకే. జస్ట్ అభిమానులకి అభిమాన హీరోకి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధానికి సంబంధించినటువంటి చిన్న మీటింగ్ అంతే. అయితే ప్రశాంత్ నీల్ అలానే ఇప్పుడు ఎన్టీఆర్ గారు వీళ్ళు ఈ మూవీ ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు మామూలుగా ఇప్పుడు రావడానికి? ప్రశాంత్ నీల్ ఏ సినిమా అయినా కనీసం 2 సంవత్సరాలైనా ఉంటుంది. 2 years అంటే ఆయన ఫ్రేమింగ్స్ అలా సెట్ చేసుకుంటాడు, తన తీత అలా ఉంటుంది కాబట్టి తనకు అవసరం. అంటే ఊరికే టైం వేస్ట్ చేయాలని ఎవరు అనుకోరలే, తనకు అవసరం, హీ విల్ టేక్ ఇట్ అంతే. ఇప్పుడు డ్రాగన్ అనే టైటిల్ అనేది బయటకు వచ్చింది కదా, సో దాంట్లో డ్రాగన్స్ని ఏమైనా తీసుకొస్తారంటారా? అట్లా ఏం లేదు. డ్రాగన్ అనే టైటిల్ బయటకు వచ్చినా దాన్నే టైటిల్గా ఫిక్స్ చేస్తారని కూడా లేదు, వర్కింగ్ టైటిల్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ది ఎప్పుడో సలార్ అన్నారు, అవును, డైనోసార్ అనేది బాగా ఫేమ్ అయింది. అప్పట్లో ఐమాక్స్ థియేటర్ కూడా డైనోసార్ ఇట్లా వచ్చినట్టు ఏదో క్లిప్పింగ్ తయారు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈయన డ్రాగన్ అన్నాడు, అది టైటిల్ డ్రాగన్ పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం, లేదంటే ఇంకేదైనా టైటిల్ పెట్టి ఇతను డ్రాగన్ అని కూడా చెప్పించవచ్చు. ఓకే. అయితే దాసరి విజ్ఞాన్ గారు ఇప్పుడు దేవరా 2 రాబోతుంది కదా, సో ఆల్రెడీ కొంచెం ఆసక్తి అంటే అనుకున్నంత స్థాయిలో దేవర అయితే హిట్ కాలేదు. ఇప్పుడు దేవరా 2 కూడా అట్లానే ఏమన్నా అవుతుందంటారా? ఎందుకంటే ఇది వచ్చేసరికి ఆల్రెడీ ఇది వచ్చేస్తుంది కదా. అనుకున్నంత స్థాయిలో దేవర హిట్ కాలేదని ఫస్ట్ టైం నేను నీ దగ్గరే వింటున్నా. దేవర ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ 2024. 1000 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా, బాగానే ఆడింది, చాలా పెద్ద హిట్ సినిమా అది. నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి కాబట్టి దాని సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తాం.